సమ్మర్ ప్రారంభమైంది. భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. సంక్రాంతి తర్వాత ఎండలు ముదురుతూ వచ్చాయి. మార్చి మొదటి వారానికి వచ్చేసరికి 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది. ఈ ఏడాది వేసవిలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వర్ష సూచన రావడం విశేషం. అది కూడా ఏపీతో పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం, మరికొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత కనిపిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర తీరానికి ఆనుకొని ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది చురుగ్గా కదులుతోంది. ఇది మరింత విస్తరించేందుకు అనుకూల వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్రతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా ఇది విస్తరిస్తోంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల పాటు ఉత్తరాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రత్యేకించి ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. అయితే ప్రస్తుతం వేసవి వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ఈ హెచ్చరికలు రావడం ఉపశమనం కలిగించే విషయం.